ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాము అంటూ భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటుంది. దీన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. అందుకే తప్పుడు ప్రచారానికి తెరతీసింది. భారత్ దాడుల్ని సమర్థంగా ఎదుర్కొన్నాము అంటూ కట్టుకథలు అల్లుతుంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని భారత్ సమర్థంగా తిప్పికొడుతుంది. బహవల్పూర్ సమీపంలో రఫేల్ జెట్ను కూల్చేశాం, బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నాం, భారత సైనికులు కొంతమంది లొంగిపోయారు. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని కొన్ని ఉదాహరణలు ఇవి. ఆపరేషన్ సింధూర్తో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ ఇలా తప్పుడు ప్రచారాన్ని ఆశ్రయించింది. భారత విజయం తర్వాత పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ అవాస్తవాలతో సోషల్ మీడియా యుద్ధానికి తెరలేపింది. కట్టుకథలతో సోషల్ మీడియాను నింపేస్తూ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో సూపర్ సక్సెస్ సాధించినట్టుగానే ఈ తప్పుడు ప్రచార యుద్ధాన్ని కూడా భారత్ గట్టిగా తిప్పికొడుతుంది. దాడులు మొదలైన వెంటనే ఇలాంటివి ఉంటాయని ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముందుగానే ఊహించింది. అందుకే పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఎప్పటికప్పుడు అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొడుతోంది. బహవల్పూర్ సమీపంలో భారత్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఓ ఫోటోను వైరల్ చేసింది పాకిస్తాన్. అయితే అది 2021లో పంజాబ్లోని మోగాలో కూలిన MiG-21 విమానం. అలాగే చోరా పోస్ట్ వద్ద భారత సైన్యం నల్ల జెండా ఎగరేసి లొంగిపోయిందంటూ మరో నకిలీ వీడియోను పాకిస్తాన్ పోస్టు చేసింది. ఇక శ్రీనగర్ వైమానిక స్థావరంపై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్టు మరో నకిలీ వీడియోను పోస్టు చేసింది. ఇవన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే వీడియోలుగా ఆధారాలతో సహా నిరూపించింది ప్రసార మంత్రిత్వ శాఖ. భారతీయుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తమ దేశ ప్రజల్ని కూడా మోసం చేస్తోందని భారత్ ఎద్దేవా చేసింది. భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాము అని, భారత సైనికుల్ని బంధించాము అంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన ప్రకటన కూడా పూర్తి నిరాధారమైందని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆధారాలని కూడా బయటపెట్టింది. 2024లో పాకిస్తాన్లోని ఖైబర్ కనుమల్లో చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో అది. దీంతో పాక్ రక్షణ మంత్రి గంటల వ్యవధిలోనే తమ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఇలా పాత చిత్రాలు, సంబంధం లేని వీడియోల్ని పోస్టు చేస్తూ ప్రజల్ని, అంతర్జాతీయ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో భారత్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే లక్ష్యంగా ఈ తప్పుడు ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తోంది పాకిస్తాన్.